యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సంజలు తెలియజేస్తున్నాను. ఎక్కడికో ప్రయాణం రాదమ్మా అనుకుంటున్నారు కదా, మంగళగిరి పానకాల స్వామి దగ్గరికి వెళ్తున్నామండి. ఇది యాక్చువల్గా ఎప్పుడో తీసిన వీడియో, కానీ నాకు టైం సరిపోక నేను సరైన వెంటనే ఇవ్వలేకపోతున్నాను. మీకు తెలిసిన విషయమే కదా. పానకాల స్వామి దర్శనానికి నేను చాలాసార్లు ట్రై చేశాను. ఆయన మధ్యాహ్నం 2-3 దాటితే మనకు దొరకరండి. అందుకని ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైనా కూడా తెలుస్తుందన్న ఉద్దేశంతో పాత వీడియో అయినా మీకు చూపిస్తూ స్వామి గురించి 2 మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. ఈ గుడి వైశిష్ట్యం గురించి పంతులు గారు వారి మాటల్లో చెప్పింది యథావిధిగా మీ ముందు ఉంచాలన్న ప్రయత్నంలో నేనైతే ప్రత్యేకంగా ఏం తెలియచేయటం లేదు. కృతయుగంలో నమోచిన రాక్షసు వల్ల వెలిశారు. ధర్మరాజు పాండవులు ద్వాపర యుగంలో కింద లక్ష్మీ నరసింహస్వామిని రాజ్యలక్ష్మిని ప్రతిష్ఠ చేశారు. దాని తర్వాత ఇది కూడా చేశారు. స్వయంభూ గుడి దగ్గర ఏదో ఉండాలని చెప్పేసి రంగనాథ స్వామిని చేశారు. రంగనాథ స్వామిని కింద వెంకటేశ్వర స్వామి. స్పెషల్ ఏమి ఉండదు. మామూలుగా నమోచిన రాక్షసు వల్ల ఇద్దరు వెలిశారు. నమోచిన రాక్షసి మెయిన్ పాయింట్ అది. నమోచిన రాక్షసి వల్ల నరసింహస్వామి అమ్మవారు వెలిశారు. ధర్మరాజేమో సరే స్వయంభూ గుడి దగ్గర ఏదో ఉండాలి మందని చెప్పి చేశారు. ప్రజలకి అప్పట్లో నమోచి అనే రాక్షసి, ఆ రాక్షసిని అంతం చేయడానికి స్వామి ఇక్కడ వెలిశారు. ఉగ్ర రూపాయలు వెలిశారు. అమ్మవారు అలిగి వెలిశారు. లక్ష్మీ నరసింహస్వామి మనకి అక్కడ విగ్రహం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదండి. వెళ్ళి చూడాల్సిందే కానీ చెప్పేది కాదు. అక్కడ కూడా వీడియోస్ అలౌ చేయలేకపోవడం వల్ల మీకు స్వామిని చూపించలేకపోతున్నప్పటికీ ఆ చుట్టూ ఉన్న పరిసరాలు మీరు సరదాగా చూస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో క్లిప్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నానండి. స్వామిని చూసిన తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత స్వామి అయితే స్వయం వ్యక్తంగా వెలిసారని చెప్పి మనకు తెలియచేయడం జరిగింది. అక్కడ కొంచెం డబ్బులు కట్టినట్లయితే వారు మనకు పానకం ఇస్తారండి. ఆ పానకం తీసుకెళ్ళి మూలమూర్తి దగ్గరికి, అంటే స్వయంభూ స్వామి అండి వారు, అక్కడికి మనం తీసుకెళ్ళినట్లయితే కొంత పానకం స్వామివారికి సమర్పించి మిగిలింది మనకి ప్రసాదంగా ఇస్తారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం పైకి కొండ మీదకి మెట్లాగా ఉంటుంది. అక్కడ అమ్మవారు ఉంటారండి. ఆ అమ్మవారిని చూస్తే చిన్న పాపాయిని చూసినట్టుగా ఒక దివ్యమైన అనుభూతి కలిగింది నాకు. సాక్షాత్తు లక్ష్మీదేవి అక్కడ కూర్చున్నారా అన్నట్టు అనిపించింది. ఆ అమ్మవారిని చూసుకుని కొంచెం మెట్లు దిగుతూ ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్న స్వామి కనిపిస్తారండి. ఇది మాత్రం మనకి పంతులు గారు తెలియజేశారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పటం లేదు. ఇక స్వామి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం మెట్లు ఎక్కడం కష్టం, దిగడం కష్టం పెద్దవాళ్ళు అయితేనే. అయినప్పటికీ మన అమ్మని చూడాలని తపనతో మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతాం కాబట్టి ఖచ్చితంగా దర్శనానికి జీవితంలో ఒకసారైనా వెళ్ళాలని పెట్టుకోండి అని తెలియజేస్తున్నానండి. నిజానికండి మంగళగిరి వెళ్ళాలంటే నేను విజయవాడ ముందు నైట్ వెళ్ళి స్టే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు అక్కడికి 4 hours పడుతుంది కదా. ఎర్లీ అవర్స్లో లేచి నేను 12 లోపు టెంపుల్ దగ్గరికి చేరగలనా లేనా, తయారవ్వటం, ఇంట్లో అమ్మవారిని చూసుకోవడం, ఇవన్నీ పరుగుల కింద ఉంటుంది కదా అని చెప్పేసి నైట్కి వచ్చి విజయవాడలో నైట్కి ఉండిపోయి తయారైపోయి టిఫిన్స్ చేసేసి కాఫీ టీలు ఏది కావాలంటే అది తినలేకుండా ఉండలేని వాళ్ళు చక్కగా తినేసి వెళ్ళిపోవచ్చు. ఇటువైపు నుంచి కోనసీమ నుంచి ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళే వాళ్ళ కోసం ఎస్పెషల్లీ తెలియజేస్తున్నాను. వెళ్ళిపోయి స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ మేము వెనక్కి వచ్చి విజయవాడలోనే బ్రేక్ చేసామండి ఫుడ్కి. ఇంకా గేట్వేలో ఇంకా నాకు ఇష్టమైన ప్లేస్ కదా, చక్కగా అన్ని వెజ్ వెరైటీస్ ఏది కావాలంటే అది దొరుకుతుంది. నాన్ వెజ్ అన్న తినే వాళ్ళకి. కానీ పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమమ్ తినరు కదా, కాబట్టి వెజ్ చూపిస్తే నన్ను సరదాగా చూస్తారన్న ఉద్దేశంతో నేను నాకు ఇష్టమైన ప్లేస్ అని పదే చెప్తాను కదా. ఆ రోజు ఏదో స్పెషల్ డే, ఉమెన్స్ డేనో ఏదోనండి, అందుకని ఇంకా ఎక్కువ వెరైటీస్ పెట్టడం జరిగింది. నిజానికి ఇది నేను షార్ట్స్ కింద కూడా రిలీజ్ చేయడం జరిగింది. కావాల్సినవన్నీ చక్కగా పెట్టుకుని తిందాం అనుకునే టైంలోనే వాళ్ళు మమ్మల్ని సర్ప్రైజ్ చేశారండి. గేట్వేలో మా పాపకి సీట్ వచ్చింది. అప్పటికి ఎండి జనరల్ సీట్ వచ్చిందని తెలిసి వాళ్ళు కేక్ తయారు చేసుకొచ్చారు. పొరపాటు లోపల కిచెన్లోకి కంగ్రాచులేషన్స్ బదులు గెట్ వెల్ సూన్ అని వెళ్ళిందంట. మాకు అర్థం కాలేదు. కేక్ తీసుకొచ్చి మా ముందు పెడితే దాన్ని ఆశ్చర్యంగా చూసినా ఎందుకు పాప చేతి ఇలా చేయిస్తున్నారు అని. తీరా చూసి పాపం వాళ్ళకి
పొరపాటుని వినిపించిందని చెప్పి తెలిసింది. ఏమైనా వాళ్ళు ఎంతో ఆనందంగా చేయాలనుకుని బాధపడ్డారు, నేను మాత్రం హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం లేదు కదా, రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అన్న ప్రేమతో వాళ్ళు మా పాప చేత కంగ్రాచులేషన్స్ అని కేక్ కట్ చేయించారు అన్నది నాకు చాలా ఆనందం అనిపించిందండి. అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా అది ఒక చిన్న ట్రిప్ కిందే తీసుకుంటున్నాను. నేను కేవలం మంగళగిరి స్వామివారి గురించే కాకుండా నేను ఒక రోజు అంతా స్పెండ్ చేసినవి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. యాక్చువల్గా సాయి జర్మనీ నుంచి వచ్చాడండి. అప్పుడు వాడికి నేనంటే బాగా ఇష్టం. వాడు చిన్నప్పటి నుంచి వాడి గురించి ముఖ్యంగా నేను ఒక 2-3 మాటలు చెప్పచ్చు. ముగ్గురు పిల్లల్ని నేను ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ కదా, వాళ్ళు డెలివరీస్కి వచ్చినప్పుడల్లా నాకే వాళ్ళతో అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది. వాడు పుట్టినప్పుడు చాలా సీరియస్ అయ్యేసరికి నీ చేతుల్లో ఆ అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్ళిపోయి వాడి గురించి నేను మొక్కుకున్నప్పుడు వాడు నా సూత్రాలు తాడు గట్టిగా పట్టుకున్నాడు అనమాట. అవి ఆ పంతులు గారు పిన్నిని గట్టిగా పట్టుకున్నావే అన్నారు. ఆ ప్రేమ మరి ఏ జన్మ బంధమో అంటారు కదా, అలాగా వాడు పుట్టడం అక్క కడుపులో పుట్టాడు, కానీ రాధక్క 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 అనుకుంటూ నన్ను మాత్రం అస్సలు వదలడు. వచ్చాడంటే ఖచ్చితంగా మా మున్ని కానీ వీడు కానీ ఈ పిల్లలు ఎవరు వచ్చినా వాళ్ళ అమ్మకిచ్చి టైంలో సగం టైం నాకు ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకు వచ్చేవి ఇక్కడ కమలాపురం వెళ్ళిపో అంటారు మున్నిని వాళ్ళ మమ్మీని, సాయినేమో వాళ్ళ మమ్మీని. ఏమైనప్పటికీ వాడితో గడిపిన క్షణాలు కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు ఆనందాన్ని అనిపిస్తుందండి. నేను ఇంటికి చిన్నదాన్ని అవ్వటం వల్ల అక్క చెల్లెళ్ళు కాదు, నేనే లాస్ట్ అండి. 3 అక్కలు, పెళ్లితో పడిన ఇబ్బందులు, మా నాన్న ఆడపిల్లల తండ్రిగా పడిన కష్టాలు అన్నీ చూడడం వల్ల దానికి తోడు నేను పూజల్లో ఎక్కువ అమ్మవారితో తాదాత్మ్యం చెందుతూ ఆ ఆనందానుభూతులు అనుభవిస్తూ ఈ జీవితం మీద ఈ బంధాల మీద కొంచెం నేను పెంచుకోవడం కరెక్ట్ కాదు కదా అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోకూడదు అని ఉండిపోవడానికి ఒక మెయిన్ రీజన్ మా అక్కలు వీళ్ళ జీవితాలు చూడడం ఒక ఎత్తు అయితే, ఇంకొక విధంగా నాకు అమ్మవారితో బ్రతకడం బాగా నచ్చటం. కానీ మన జీవితంలో మన కర్మఫలాలను బట్టి ఏది రాసి ఉంటే అది జరుగుతుంది అంటారు కదా. నేను ఎంత చేసుకోను అన్నా కూడా నా పెళ్ళి అయిపోవడం, నాకు కూతురు, పాపం డాక్టర్ గారు నా వల్ల ఇబ్బందులు ఇప్పటికీ పడుతూ ఉండడం, ఇవన్నీ అమ్మవారి సంకల్పం కావచ్చు, నా కర్మ ఫలితాలు కావచ్చు, లేకపోతే వాళ్ళతో నాకు రుణానుబంధాలు కావచ్చు. ఏమైనప్పటికీ మనం అమ్మ భక్తిలో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పించుకోవచ్చు అని అనుకోవడానికి ఉండేదండి. ఏది ఏమైనప్పటికీ మనకి రాస్తున్నది కర్మఫలం అంటి పెట్టుకుని వస్తుంది అంటారు కదా, అలాగా నాకు ఏ బంధం కావాలని కిందటి జన్మలో గొడవ చేసి జన్మెత్తానో ఆ బంధాలన్నింటితోటి రుణం తీర్చుకుంటూ ఈ జీవితాన్ని అమ్మ పాదాల దగ్గరికి చేర్చుకోగలను అనుకుంటున్నానండి. ఎందుకు రాదమ్మా, నువ్వెలాగో గడుపుతూ నువ్వేదో తిని నువ్వు బ్రతుకు మాకు చెప్తున్నావు అని అనొద్దండి. ఇది ఒక మామూలుగా కనిపిస్తున్న మీ రాధమ్మ ఒక సాధకురాలుగా అత్యున్నతంగా అమ్మతో బ్రతుకుతూ ఎంతో కష్టపడి అమ్మని చేరుకున్న మీ రాధమ్మ జీవితం అమాయకంగా బ్రతుకుతూ ఈ సంసారిక జీవితంలో ఉన్న వాళ్ళు అమ్మని చేరలేరేమో అన్న అనుమానాలు ఏం పెట్టుకోకుండా మనం వీటన్నింటిలోనూ ఉంటూ వీటికి అతీతంగా మారిపోగలము, మానసికంగా వీటికి ఏటికి అంటుకోము అనే నా జీవితాన్ని మీకు ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నట్టుగానే మీరు భావించవచ్చండి. దానికండి వాళ్ళు ఎంతో ప్రేమగా కేక్ తీసుకొచ్చి మా ముందు పెట్టేసరికి మేము షాక్ తిన్నాం. ఎందుకు కేక్ తెచ్చారో అర్థం కాక, ఎందుకంటే దాని మీద కంగ్రాచులేషన్స్ ఉంటే సీట్ వచ్చినందుకు అని వెంటనే అర్థమయ్యేది. కానీ వాళ్ళు గెట్ వెల్ సూన్ అని రాయటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఇబ్బంది పడినా నాకు మాత్రం వెంటనే అర్థం అవ్వటం వల్ల నేను సిట్యుయేషన్ను కొంచెం కూల్ చేయడానికి ట్రై చేసి థ్యాంక్ యూ చెప్పిన. ఏమైనప్పటికీ అండి అంత అపురూపంగా సడన్ సర్ప్రైజ్ మాకు వాళ్ళు చేసింది కదా, నేనే కట్ చేయించలేదు నా కూతురికి, వాళ్ళు అంత ప్రేమగా చేశారు అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏమైనప్పటికీ నేను గడిపిన ఈ క్షణాలన్నీ కూడా నాకు ఎప్పటికీ ఒక మెమరీ లాగా నా లైఫ్లో ఉండిపోతాయి. నన్ను అభిమానించే వాళ్ళందరికీ కూడా టైంపాస్గా సరదాగా చూస్తూ నేను చెప్పే మాటలు వింటూ అందులో ఉన్న అంతర్యాన్ని గ్రహిస్తారు. నా జీవితంలో ఉన్న అంతా చూస్తూ నేను ఏ విధంగా అమ్మతో చెప్పేది చెప్పగలుగుతున్నాను అంటే, అమ్మని ఒక స్టేజ్కి దాటిన వాళ్ళం మాత్రమే ఆ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పగలుగుతున్నాను. నేను ఎక్కడో చదివిందో ఎవరిదో విన్నదో కాదండి, నేను చూస్తున్నదే మీకు తెలియచేస్తున్న. నా జీవితంలో అమ్మతో ఉన్న నా అనుబంధం తెలుస్తూ నేను ఈ భౌతికంగా ఈ జీవితాన్ని మీరు చూస్తూ ఉన్న ఇదంతా మీరు చూడడం వల్ల అమ్మ భక్తులకి కొంత జీవితం మీద అవగాహన వస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగిందండి.